ఏముంటాయి సార్ వ్యక్తిగత ప్రయోజనాలు? కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటల వల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటటువంటి వ్యక్తిగత ప్రయోజనాలు ఏముంటాయి? పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఆయన ప్రసన్నం చేసుకుంటే కేసులు కొట్టేస్తారు కదా అని చెప్పేదానికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చరిష్మా లేదా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఆయనకి ఎవరు ఓట్లేరు కాబట్టి కనీసం మోడీ గారిని చూసైనా ఓట్లేస్తారు అనుకునేదానికి, సరే పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో లేడా, లేకపోతే మోడీ గారిని ప్రసన్నం చేసుకుంటే ఏదైనా మంచి పదవి వస్తుంది అనుకునేదానికి, ఎందుకని ఆయన అన్నాడు? సరే ప్రసన్నం చేసుకున్నాడు అనుకుందాం, మీరు అనుకున్నట్టే అనుకుందాం, ఓకే. వాళ్ళు మిత్రపక్షాలండి. మరి మిత్రపక్షాలు అన్నప్పుడు ఒక నేతని తల్లిని గురించి మాట్లాడినప్పుడు, ఆయన తల్లిని గతంలో మాట్లాడినప్పుడు ఆయన అనుభవించాడు కాబట్టి ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇక్కడ ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది చెప్పండి? మీరు ఒక విషయం ఆలోచించాల, చాలా చరిష్మా కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే అలాంటి చరిష్మా ఉన్న నాయకుడే తెలుగుదేశం పార్టీతో జత కట్టినటువంటి పరిస్థితి, పోటీ చేసి గెలవలేక, అదే పవన్ కళ్యాణ్ గారే మోడీ గారు, అమిత్ షా గారు ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరం లేదురా బాబు అని ఉంటే ఈయన మధ్యవర్తిత్వం నడిపి ఈయన ఈ పొత్తును కుదిర్చినటువంటి సందర్భం ఉందని పలుమార్లు అనేక మంది చెప్పినటువంటి విషయాలు మనం విన్నాం. మరి వ్యక్తిగత ప్రయోజనాల నుండి ఇవి కూడా ఆకోవకే వస్తాయి. పవన్ కళ్యాణ్ గారి మాట చెల్లుబాటు కావడానికి ఆయన చాలా సార్లు చెప్పారు కదా, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసామని చెప్పారు కదా. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాను బాబు అని చెప్తున్నాడు ఆయన, నాకు ముఖ్యమంత్రి వద్దని చెప్తున్నాడు ఆయన, నేను రాష్ట్రం కోసం కలిసామని చెప్తున్నాడు. ఈ రాష్ట్రం కోసం త్యాగం చేశాం, ఈ రాష్ట్ర ప్రయోజనాలకై మాకు ముఖ్యమనే మాటలు అనర్హుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికే. రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేశాం అనేక వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉండడం మనం చూసాం. రాష్ట్ర ప్రయోజనాలంటే రాష్ట్రాన్ని దివాలా తీయడమా? రాష్ట్ర ప్రయోజనాలంటే నిరుద్యోగ శాతాన్ని పెంచడమా? రాష్ట్ర ప్రయోజనం అంటే పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేయడమా? రాష్ట్ర ప్రయోజనాలంటే శాంతి భద్రతలను గాలి కుదిలేయడమా? రాష్ట్ర ప్రయోజనాలంటే రైతుల ఆత్మహత్యలు పెంచడమా? రాష్ట్ర ప్రయోజనాలంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో? ఆయన ఉప ముఖ్యమంత్రి కావడమా ఏంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాలు అనేది అదొక డైలాగ్ గాని స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు తప్ప ఏం కాలేదంటారు. అయితే సార్ అంటే ఏం కాలేదంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే మీరు చూసే కోణంలో కాదు, రాష్ట్ర ప్రజల కోణంలో చూడండి. మీరు చూసే కోణంలో చూసా కాదు సార్, నేను ఇందాక చూసా మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే